హైదరాబాద్ కేవలం చారిత్రక ప్రదేశాలకు కట్టడాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఒక్కసారి రుచి చూస్తే జీవితాంతం గుర్తుండిపోయే బిర్యానీ, ఇరానీ చాయ్లకు కూడా ప్రసిద్ధి పొందింది. చూస్తే హైదరాబాద్ అందాలే చూడాలి, తింటే పారడైజ్ బిర్యానీ తినాలి అంటున్నారు క్రికెట్ దిగ్గజ సచిన్. కాంగ్రెస్ యువనేత రాహుల్ నుంచి సామాన్యుల వరకు నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పారడైజ్ బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఒక్కసారి నగరంలో బిర్యానీ తిన్న వారెవరైనా నగరానికి వచ్చిన ప్రతిసారి బిర్యానీ రుచి చూడాల్సిందే. దేశ స్వాతంత్రానికి ముందే ప్రారంభమైన పారడైజ్ బిర్యానీ పేరు వింటేనే నోరు ఊరుతుంది. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లోని అనేక హోటళ్లు బిర్యానీ తయారీకి ప్రసిద్ధి పొందాయి. పారడైజ్ తో పాటు ఆల్ఫా, ఏషియన్ హోటల్, బావర్చి హోటల్స్ లో బిర్యానీకి ఎంతో ఖ్యాతనుందాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ, ప్రపంచ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నగరానికి వచ్చినప్పుడు ఇక్కడ బిర్యానీ తినకుండా వెళ్లారు. వారే కాదు, ఏ దేశ నాయకుడైనా ఆటగాళ్లైనా హైదరాబాద్ బిర్యానీ రుచి చూశాకే ఇక్కడ నుంచి వెడతారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న బిర్యానీ కూడా హైదరాబాద్ కు పర్యాటకంగా పేరు తీసుకొచ్చింది. ఒకసారి ప్యారడైజ్ బిర్యానీలో బిర్యానీ తింటే మళ్ళీ వెంటనే ఆకలిస్తుంది. అది ఆ బిర్యానీ స్పెషాలిటీ. కానీ సో నిజంగా బిర్యానీ తింటే అందరికి ఆకలి కాదు, కానీ ప్యారడైజ్ బిర్యానీ తింటే మళ్ళా ఆకలిస్తుంది. హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ అనేది ఇండియాలో చాలా మంచి పేరుంది. మెయిన్గా ఏంటంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్ళరు. సో దిస్ అ మెయిన్ పార్ట్. మైసూర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. సో నేను ఇక్కడ ఎవ్రీ వీకెండ్ కన్నా 15 డేస్కి ఒకసారి వస్తున్నాను. కంపల్సరీగా ప్యారడైజ్ వచ్చి బిర్యానీ తినకుండా మాత్రం వెళ్ళను. నగరంలో మరో విశేషం ఇరానీ చాయ్. దేశంలో చాలా చోట్ల ఇరానీ హోటల్స్ ఉన్నా హైదరాబాద్ ఇరానీ చాయ్ కు మాత్రం ఏదీ సరికాదని నిరూపించాయి ఇక్కడి హోటల్స్. ఉదయాన్నే ఇరానీ చాయ్ పడితే ఇక ఆ రోజంతా ఉల్లాసమే, ఆ 24 గంటలు ఉత్సాహమే. అందుకే హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎంతో ప్రాముఖ్యత పొందింది. వెరీ ప్రౌడ్ దట్ హైదరాబాద్ హాస్ వన్ సెకండ్ వచ్చింది అని. ఇరానీ చాయ్ ఇవన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. ఇలాంటిది ఇంకెక్కడా దొరకదు. వెరీ ఫేమస్. బిర్యానీ, ఇరానీ చాయ్ తో పాటు నగరానికి పేరు తీసుకొచ్చిన మరో అంశం ఉస్మానియా బిస్కెట్. ప్రపంచంలోనే ఏ నగరంలోనూ, ఏ పట్టణంలోనూ, ఏ గ్రామంలోనూ ఇలాంటి బిస్కెట్ దొరకదు. ఇరానీ చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్ కళ్ల ముందు ఉంటే అహో ఏమి రుచి, తినరా మైమరిచి అని అనాలనిపిస్తుంది. పర్యాటకంగా హైదరాబాద్ కు ప్రపంచంలోనే 2వ స్థానం రావడానికి బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ కూడా కారణాలేనని ట్రావెలర్ మ్యాగజైన్ పేర్కొంది. బిర్యానీతో పాటు నగరంలో రంజాన్ నెలలో తయారయ్యే హలీం కూడా ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. నాంపల్లిలోని షాబాద్, ఎబెట్స్ లోని గ్రాండ్ హోటళ్లలో తయారైన హలీం అద్భుతమైన రుచిగా ఉంటాయని ట్రావెలర్ పత్రిక పేర్కొంది. పాత బస్తీలోని ముత్యాలు, గాజులు హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచుతున్నాయని, ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే హైదరాబాద్ 2వ స్థానం కైవసం చేసుకుందని పత్రిక పేర్కొంది. హైదరాబాద్కున్న విశిష్టతల కారణంగా ఐటీ పరిశ్రమలకు కూడా నగరం రాజధానిగా మారింది. భవిష్యత్తులో మరిన్ని అందాలతో పర్యాటక రంగంలో హైదరాబాద్ చరిత్ర సృష్టించనుంది. చూశారు కదా, ఒక పక్క చార్మినార్, మరొక పక్క హైటెక్ సిటీ, మధ్యలో హుస్సేన్ సాగర్. పాత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ కొత్త తరానికి ఉపాధి నిలయంగా మారిన మన మహానగరం ఇప్పుడు పర్యాటక రంగంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. కెమెరామ్యాన్ సుదర్శన్తో నవీన, ఎన్టీవీ. ఇది వాటి ఫోకస్. నమస్తే.